అసలు నన్నెవడు ఏమీ చేయలేడు, అసలు నన్నెవడు ఓడించలేడు, అసలు నేనంటే ఇలా ఎవరైనా మొదలు పెట్టారంటే అప్పటి నుంచే వాళ్ళ పతనం ప్రారంభమయ్యింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. రావణాసురుడి పతనము, దుర్యోధనుడి పతనము, ఇట్లా రాక్షసులు దుర్మార్గుల పతనము అహంకారంతో మొదలయ్యింది. ఆ అహంకారమే వాళ్ళ చేత రకరకాల తప్పులు చేయిస్తూ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ పతనం అనేది ప్రారంభమవుతుంది. ఆ పతనమయ్యే సందర్భంలో గనక గమనిస్తే వాళ్ళ పరిస్థితి చచ్చిపోయే పిచ్చి కుక్క కంటే కూడా హీనంగా ఉంటుంది. పతనం అనేది ఆ స్థాయిలో ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. ఎలక్షన్స్ లో గెలవడము ఓడిపోవడం అనే సర్వసాధారణమైన విషయం. కానీ తనను అసలు ఎవరూ ఓడించలేరు అని, అసలు నరేంద్ర మోదీ పార్టీ తనను ఓడించలేదు అని, తననంటే తన పార్టీని ఓడించలేదు అని, నరేంద్ర మోదీ తన పార్టీని ఓడించాలంటే ఈ జన్మలో సాధ్యం కాదని, ఇంకో జన్మ ఎత్తాల్సిందేనని అరవింద్ కేజ్రీవాల్ చాలా అహంకారంతో కొన్ని నెలల క్రితం డైలాగ్ వేశాడు. ఆ డైలాగ్ ఏంటో ఒకసారి మీరు ముందు వినండి. హిందీలో చక్కగా డైలాగు, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी को, आपको दूसरा जन्म लेना पड़ेगा, इस जन्म में तो नहीं हरा सकते आप आम आदमी पार्टी को दिल्ली. విన్నారు కదా అరవింద్ కేజ్రీవాల్ కొట్టినటువంటి డైలాగ్ అది. ఏమంటున్నాడు? ఏ నరేంద్ర మోదీ, మోదీజీ అంటే మోదీ గారు, మీరు ఆప్ ప్రభుత్వాన్ని ఇక్కడ లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నారా? మా పార్టీని ఓడించి మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారా అని చెప్పి మొదలెట్టాడు. సరే, మనకు అది లేదు వీడియోలో. కానీ ఆ తర్వాత ఏం చెప్పాడంటే, మోదీ గారు నేను మీకు చెప్పేది ఒక్కటే, మీరు ఈ జన్మలో మమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఓడించలేరు, ఈ జన్మలో ఓడించలేరు. ఢిల్లీలో విజయం సాధించాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాల్సిందే అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ డైలాగ్ కొట్టాడు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఇదేదో పెద్ద 70 సంవత్సరాలు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీయా? చెప్పండి. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీనే అత్యంత దారుణంగా ఓడగొట్టి భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాలలో ఇంట్లో కూర్చోబెట్టింది. జాతీయ స్థాయిలో గనక మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2014 నుంచి ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. అంటే జాతీయ స్థాయిలో ఉంది అని చెప్పుకునే పార్టీనే దారుణంగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఈ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓడిపోకుండా ఎలా ఉంటుందండి? సో నరేంద్ర మోదీ గారు చాలా వ్యూహాత్మకంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులను అద్భుతంగా ఉపయోగించారు. చాలా అద్భుతమైన చాణక్యాన్ని అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, మోదీ గారు వీళ్ళందరూ అండి అద్భుతంగా ప్రయోగించారు. ప్రజల దగ్గరికి వెళ్లి రకరకాల వ్యూహాలలో అరవింద్ కేజ్రీవాల్ ను ఎలక్షన్స్ లో ఓడించారు. అంతేకాదండి, అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ కాశ్మీరీ ఫైల్స్ సినిమా గురించి మోకరీ చేస్తూ, హిందువుల మీద విషం చిమ్ముతూ, కాశ్మీరీ ఫైల్స్ సినిమా తీసిన దర్శక నిర్మాతల మీద ఇండైరెక్ట్ గా విషం చిమ్ముతూ, కాశ్మీరీ ఫైల్స్ సినిమాకు మద్దతిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకుల మీద విషం చిమ్ముతూ కామెడీలు ఇవన్నీ చేశాడు. దానికి సంబంధించి మనం కొన్ని గంటల క్రితమే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, రాఖీ బిర్లా గురించి. చూడండి, ఆ వీడియో కూడా మర్చిపోకండి. అదే రోజు అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంకో డైలాగ్ కూడా కొట్టాడు. సేమ్ మళ్ళీ, ఏ మోదీ, మీరు అసలు 2025 ఎలక్షన్స్ కాదు, 2050 ఎలక్షన్స్ లో కూడా మమ్మల్ని, మా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేరు. 2025 గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. 2025లో మీరు మమ్మల్ని ఓడించేంత సీన్ లేదు. కేవలం 2025 కాదు, 2050లో కూడా మీరు మమ్మల్ని ఓడించలేరు. ఓహో, మీరు మమ్మల్ని ఓడించాలంటే ఇంకో జన్మెత్తాలి. ఇదనమాట డైలాగ్ అరవింద్ కేజ్రీవాల్. గెలుపోటములన్నది దైవాధీనాలు అంటారు. సరే, గెలుపోటములన్నది ప్రజాస్వామ్యంలో ప్రజాధీనం అని చెప్పి అందాం, అవునా? మరి అంత గెలుపోటములన్నవి, అంత ఫ్లక్చువేషన్స్ అనేవి జీవితంలో వస్తాయి అని చెప్పి తెలిసిన తర్వాత కూడా పొలిటీషియన్స్ ఇంత అహంకారంతో మాట్లాడకూడదండి. అది కూడా ఛాలెంజ్ ఎవరితో చేస్తున్నాడు? ఎవరో గల్లీ నాయకుడితో, అల్లాటప్పా వ్యక్తితో ఛాలెంజ్ చేయట్లేదు కేజ్రీవాల్. మేరునగర ధీరుడు లాంటి ఒక సింహం లాంటి నరేంద్ర మోదీ గారితో ఛాలెంజ్ చేస్తున్నాడు. పోనీ నరేంద్ర మోదీ గారు ఏమన్నా రివర్స్ ఛాలెంజ్ చేశారా? అహంకారంతో మాట్లాడారా? లేదు. నరేంద్ర మోదీ గారు ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి వినమ్రంగా బహిరంగ లేఖ రాశారు కొన్ని నెలల క్రితం. ఢిల్లీ ఎలక్షన్స్ ప్రారంభమవడం కంటే ముందు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వినమ్రంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. సో ఆ డిఫరెన్స్ అన్నది ప్రజలు బాగా గమనించారు. ఓ పక్క యమునా నదినేమో కుళ్ళబెడుతూ, యమునా నది కలుషితమైపోయి పారిశుద్ధ్య నీటిని కూడా సరిగ్గా అందించలేనటువంటి పరిస్థితుల్లోకి ఆ పార్టీ ఢిల్లీని తీసుకెళ్లి, మరోపక్క లిక్కర్ను మాత్రం ఏరులై ప్రవహించే విధంగా లిక్కర్ పాలసీని మార్చి, మళ్లీ అందులో కుంభకోణాలు, లంబకోణాలు, స్కాములు ఇవన్నీ చేసి, ఇవన్నీ ప్రజలు బాగా గమనిస్తూ వచ్చారు. అంటే ఏం అహంకారం అండి అరవింద్ కేజ్రీవాల్ది? చెప్పండి. ఈయన ఓడించడానికి ఇంకో జన్మెత్తాలా మోదీ గారు? ఈయన పార్టీని ఓడించడానికి ఇప్పుడు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడుతుంది బీజేపీ పార్టీ. ఎందుకంటే అక్కడే కదా మోదీ గారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఢిల్లీలో.
డబుల్ ఇంజన్ సర్కార్. ఢిల్లీలో ఏం జరుగుతుందనేది రెగ్యులర్గా వాళ్ళకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఢిల్లీలో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా పెద్ద సమస్యలు రావు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకటే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అద్భుతమైన డెవలప్మెంట్ అన్నది ఢిల్లీలో తీసుకొని వస్తారు. సో ఆబ్వియస్ గా ప్రజలకు కూడా అండి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ మీద మరింత నమ్మకం అనేది పెరుగుతూ వెళుతుంది. సో అదండి విషయము. మ్యాజిక్ ఫిగర్ భారతీయ జనతా పార్టీ దాటేసి చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. మరోపక్క ఆప్ పార్టీ తక్కువ సీట్లకే పరిమితం అవడము, ఇంకో పక్క అహంకరించే కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డుకు, అదే సున్నాకు పరిమితం అవడం కూడా మనం గమనించవచ్చు. మరి మీరేమంటారు?